హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజా కుకింగ్. ఈరోజు వచ్చి మనం శనగపిండి స్టఫింగ్తో బొంగ పచ్చిమిరపకాయలు కాయల పాలంగా ఎలా చేయాలో కూర చూద్దామండి. ఈ కూర వచ్చి మనకి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కూర నంచుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బొంగ పచ్చిమిరపకాయలు కూర కోసం నేను ముందుగా అరకిలో బొంగ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలకి ఇలా అన్ని పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం అండి. తర్వాత స్టఫింగ్ కోసమని ఒక ప్లేట్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకుందామండి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 2 చిటికలు ఇంగువ, అలాగే 1/2 స్పూను కారం కూడా వేసేసుకుందామండి. తర్వాత 1/2 స్పూను వామును తీసుకుని కొంచెం ఇలా నలుపుకుని వేసేసుకుందామండి. అప్పుడు మంచి వాసన వస్తుందండి. వామును కూడా వేసేసుకుని ఒకసారి ఇవన్నీ కలిసేట్టుగా కలుపుకుందామండి. అంటే ఇప్పుడు మనం వేసిన వాము, ఉప్పు, కారం, ఇంగువ అవన్నీ శనగపిండిలో కలిసేట్టుగా కలుపుకుందాం. తర్వాత చిన్న కప్పుతో 1/2 కప్పు నూనె కూడా వేసేసుకుందామండి. నూనె వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ శనగపిండి నూనె అన్నీ బాగా కలిసేట్టుగా అంటే ముద్ద అయ్యేటట్టుగా కలుపుకుందామండి. ఇదిగోండి, మనకి ఇలా అయితే సరిపోతుందండి. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి బొంగ పచ్చిమిరపకాయలు, వాటిల్లోకి శనగపిండి ముద్దని పెట్టేసుకుందామండి. ఇలాగే అన్ని కాయల్లోకి శనగపిండిని స్టఫ్ చేసేసుకుందామండి. ఇలా అన్ని కాయల్లోకి స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం స్టఫింగ్ మిగిలిందండి, దాన్ని అలాగే ఉంచేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బొంగ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. బొంగ పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత మనకి కొంచెం స్టఫింగ్ మిగిలిపోయింది కదండి, దాన్ని కూడా వేసేసుకుందాం. తర్వాత 1/2 గ్లాసు నీళ్ళు తీసుకుని వాటిని కూడా పోసేసుకుందాం అండి. ఎక్కువ అక్కర్లేదండి, చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్ళు అయితే మనకి సరిపోతాయి. తర్వాత 1/2 టేబుల్ స్పూను ఉప్పును కూడా వేసేసుకుందాం అండి. ఎందుకంటే మనం స్టఫింగ్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి పైన బొంగ పచ్చిమిరపకాయలు సరిపడా పైన కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ప్యాన్ మీద మూత పెట్టుకుని వీటిని మగ్గించుకుందామండి. అలాగే మనం ఈ కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం ఈ కూరని శనగపిండి స్టఫింగ్తో అంటే శనగపిండితో చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోకపోతే అడుగంటిపోతుందండి. ఈ కూర మనకి మగ్గటానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, ఇట్లా మనకి 10 నిమిషాల తర్వాత మనకి బొంగ పచ్చిమిరపకాయలు ఇట్లా చక్కగా మగ్గిపోయినాయండి. అంతేనండి, మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి.
అంతేనండి, శనగపిండి స్టఫింగ్తో బొంగపచ్చిమిరపకాయల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కూర ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.